రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. సలహాదారులను, వివిధ కార్పొరేషన్ చైర్మన్లను, చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ గారిని, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ గారిని, అదేవిధంగా ప్రభుత్వ ప్రతినిధులైన జిల్లా కలెక్టర్లను, రెవెన్యూ సిబ్బందిని అందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసి ఒక మంచి పండగ వాతావరణంలో భూభారతి చట్టాన్ని తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్న మిత్రులారా, మిత్రులు బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు ఈ ప్రాంతం వందల సంవత్సరాల నుంచి జరిగిన పోరాటాలన్నీ కూడా భూమి చుట్టూతోనే పరిభ్రమించినాయి. ఆనాటి కొమరం భీముడు జల్ జమీన్ జంగల్ అనే నినాదంతో పోరాటాలు చేసిన, ఆ తర్వాత నిజాం ప్రభువులకు వ్యతిరేకంగా భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం చాకలి ఐలమ్మలు, దొడ్డి కొమరయ్యలు గలమెత్తిన, ఆ తర్వాత ప్రజాస్వామిక దేశంలో దున్నేవాడికే భూమి అని కమ్యూనిస్టు సోదరులు పోరాటాలు చేసిన ఈ పోరాటంలో అమరులైన ప్రతి ఒక్కరూ భూమితో తమకు ఉన్న అనుబంధాన్ని ఆధారంగా చేసుకొని చేసిన పోరాటాలు. ఆ పోరాటాల నుంచి పుట్టుకొచ్చిన రెవెన్యూ చట్టాలు ప్రజల యొక్క సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించే దిశగా ఉండాలి అని చెప్పి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, శ్రీమతి ఇందిరాగాంధీ గారు భావించారు. భూమి అనే చర్చ ఎప్పుడొచ్చినా బూరుగుల రామకృష్ణారావు గారు కావచ్చు, పివి నరసింహారావు గారు కావచ్చు, శ్రీమతి ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో జరిగిన భూసేకరణ, ఒకనాడు వేలాది ఎకరాలు జమీందారులు, జాగీర్దారులు, భూస్వాముల దగ్గర ఉన్న భూములను అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి భూ పరిమితి చట్టాలు తెచ్చి వాళ్ళ దగ్గరున్న లక్షలాది ఎకరాలను ప్రభుత్వం వాళ్ళ నుంచి తీసుకొని దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు, బలహీన వర్గాలకు ఆత్మగౌరవం తెచ్చే భూ కేటాయింపులు కాంగ్రెస్ ప్రభుత్వం, శ్రీమతి ఇందిరాగాంధీ గారు చేపట్టారు. అదేవిధంగా వారసత్వంగా వచ్చిన భూములు కావచ్చు, తమ శ్రమతో కొనుగోలు చేసిన భూములు కావచ్చు, అటవీ భూమి హక్కుల చట్టం ప్రకారం ఆదివాసీలకు ఇచ్చిన పోడు భూముల పట్టాలు కావచ్చు, ఈ అన్ని భూముల యొక్క హక్కులను రెవెన్యూ శాఖ భద్రంగా పొందుపరిచి, భూములు కావచ్చు, అటవీ భూమి హక్కుల చట్టం ప్రకారం ఆదివాసీలకు ఇచ్చిన పోడు భూముల పట్టాలు కావచ్చు, ఈ అన్ని భూముల యొక్క హక్కులను రెవెన్యూ శాఖ భద్రంగా పొందుపరిచి వాళ్ళ హక్కులను ఆనాడు పటేల్ పట్వారీ వ్యవస్థలో గ్రామాలలో పట్వారీలు భూముల వివరాలను నమోదు చేసేవాళ్ళు. ఆ పట్వారీలు నమోదులు చేసిన భూముల వివరాలు పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు కావడంతో గ్రామాలలో ఉండే రెవెన్యూ రికార్డులన్నీ కూడా మండల కేంద్రాలకు, మండల వ్యవస్థ వచ్చిన తర్వాత మండలాలకు తరలిపోయినాయి. భూమికి సంబంధించి ప్రభుత్వం తర్వాత తీసుకొచ్చిన పరిణామాలలో విఆర్ఓ, విఆర్ఏలను తీసుకొచ్చి ప్రభుత్వ అధికారులుగా, ప్రభుత్వ ప్రతినిధులుగా గ్రామాలలో ఉండే భూముల యొక్క సమాచారాన్ని సేకరించి మండల కేంద్రాలలో మండల రెవెన్యూ ఆఫీసర్సు లేదా తహసీల్దార్ దగ్గర భద్రపరిచారు. చాలా వరకు భూ వివాదాలు ఉన్న, కోర్టు కేసుల్లో ఉన్న భూములు తప్పితే 95% భూములకు సంబంధించిన వివరాలు ప్రక్షాళన చేసి 4-5 దశాబ్దాలు ఈ భూముల యొక్క వివరాలను సేకరిస్తూ ప్రక్షాళన చేసి ప్రజలకు ఈ రికార్డులను అందుబాటులో పెట్టారు. ఉన్న ఫలంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పాలకుల మెదడులో కదిలిన ఆలోచన 2020 భూముల యొక్క చట్టాలను అన్నిటిని కూడా ROR యాక్ట్ను మారవాలన్న ఆలోచన. రెవెన్యూ చట్టాలను మారవడమే కాదు, ఆనాడు ప్రవేశపెట్టిన ధరణి అనే ఒక యాప్
ఈ ప్రాంత ప్రజలకు రైతులకు ఒక పీడకలగా మారి ఇంతకుముందు మిత్రులు బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు ఒక తహసీల్దార్ మీదనే పెట్రోల్ పోసి తగలబెట్టే పరిస్థితి. ఇబ్రహీంపట్నంలో ఈ ధరణి భూతంలో వచ్చిన మార్పులు జంట హత్యలకు కారణమైంది. అదేవిధంగా సిరిసిల్లలో ఒకవేళ అధికారులు చుట్టూతో తిరిగిన తహసీల్దార్ స్థాయిలో సమస్యలు పరిష్కరించే వీలు లేకపోవడం వల్ల తహసీల్దార్ విధానాలనే అనుమానించి తన మెడలో ఉన్న తాలిబొట్టును తహసీల్ ఆఫీస్కు వేలాడదీసింది. నేను ఇంతకంటే ఇవ్వగలిగింది నా దగ్గర ఏమీ లేదు, నా తాలిబొట్టు తీసుకొనైనా నా భూమిని నా పేరు మీదకి బదలాయించమని. వీటన్నిటికీ కారణం రెవెన్యూ సిబ్బందే మూలమని చెప్పి ఆనాటి పాలకులు మిమ్మల్ని దోషులుగా, మిమ్మల్ని దోపిడీదారులుగా, మీరు ప్రజలను దోసుకోవడానికే రెవెన్యూ శాఖ సిబ్బంది ఉన్నట్టుగా చిత్రీకరించి తద్వారా లబ్ధి పొందాలని ఆనాటి పాలకులు ప్రయత్నం చేశారు. ఇక్కడున్న రెవెన్యూ సిబ్బందిని, తెలంగాణ రైతాంగాన్ని నేను అడుగుతున్నా. దాదాపుగా 65 సంవత్సరాలు మన భూములకు సంబంధించిన వివరాలు, మన భూముల ఖాతాలు, 69 లక్షల కమతాలకు సంబంధించిన వివరాలను ఈ రెవెన్యూ సిబ్బంది కాపాడారు కదా. వీళ్ళే కదా మన హక్కులను భద్రంగా పొందుపరిచింది. ఉన్న పలంగా 2019లో 2018లో మీరు ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ వచ్చిన తర్వాతనే రెవెన్యూ సిబ్బంది అంతా దొంగలుగా, దోపిడీదారులుగా మీకు కనిపించిండ్రా? ఎక్కడైనా మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. సమాజంలో 2%, 3%, 5%, 10%, అది రెవెన్యూ కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, ఇతర ఏ శాఖలో కావచ్చు, రాజకీయాలలో కావచ్చు, కొంతమంది చెడ్డవాళ్ళు ఉండొచ్చు. అంత మాత్రాన మొత్తం వ్యవస్థని మనం తప్పుపడతామా? చెడ్డవాళ్ళుగా ఉన్న వాళ్ళని శిక్షించుకుంటూ, వాళ్ళ అవకాశాలు తగ్గించుకుంటూ, శాఖలను ప్రక్షాళన చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇంట్లో ఒకవేళ ఎలక దూరితే ఇల్లు తగలబెట్టుకోము కదా, పొగబెట్టి ఆ ఎలకను పట్టుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఇల్లు తగలబెట్టుకునే విధానం ఎక్కడైనా మనం చూసినామా?